ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే అత్యంత ఉత్సాహంగా పండగ వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్న దానికి సందేహమే అక్కర్లా. కారణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయం మొత్తం ఎన్నికల సందర్భంగా ప్రజలు ఒక తీర్పు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి సంఘటనలు చూసినప్పుడు, స్పందన గమనించినప్పుడు బాధ్యతగా దరిదాపు 80% వరకు ఆంధ్రప్రదేశ్లో ఓట్లేయడానికి సిద్ధపడిన ఓటర్స్ను ముందుగా అభినందించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నా. 3 సంవత్సరాలు, దరిదాపు 3 సంవత్సరాల నుంచి అనేక మంది విశ్లేషకులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్ కూడా ఓటు యొక్క విలువ గురించి చెప్పడం, ఓటు వేయటం గురించి పదే పదే ప్రజల్లో ఒక ప్రమోషనా లేకపోతే ఎమోషనా లేదా బాధ్యతను తెలియజేయడమా, దీంట్లో చాలా ప్రధానంగా తీసుకున్నారు. ఎవరు చెప్పినా రేపు రాబోయే ఓటు మాత్రం వేయండి, పనికి మాలిన డిస్కషన్స్ కంటే, వ్యాఖ్యల కంటే, అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టింగ్స్కు రెస్పాన్స్ ఇవ్వటం కంటే కూడా మీరు నిలబడాల్సిన దశ వచ్చిందని చెప్పినటువంటి సందర్భం ఇవాళ ఫలితం కనపడుతున్నటువంటి నేపథ్యంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియచేయాలి. తెలంగాణకు వస్తే ఇక్కడ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొంత ఉత్సాహం అంతగా కనపడలా. అదొక డ్రాబ్యాక్ నిజంగా. సరే, అంత లోతైనటువంటి విషయాలకు వెళ్ళడం కంటే మొదటగా మన టాపిక్లో అసలు ఇవాళ జరిగినటువంటి ఇవాళ జరిగినటువంటి కొన్ని ఉద్రిక్త వాతావరణంలో కొన్ని దాడులు జరిగాయి. ఆ దాడులు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగాయి అన్నటువంటి వాస్తవాల్లో కొంత సమాచారం మనకు వస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ జడ్జిమెంట్ ఆన్ దట్ బికాజ్ ఐఎమ్ ఎ జర్నలిస్ట్, నాట్ ఎ జడ్జ్. నాకున్న పరిమితుల్లో సమాచారం ఇస్తున్నా. మొదటిగా తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ వైసీపీ ఘర్షణ, స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వెళ్లిన పులివర్తి నానిపై వైసీపీ శ్రేణుల దాడి, కారుపై సుత్తి రాడ్లతో దాడి, చర్యలు తీసుకోవాలంటూ పులివర్తి నాని ధర్నా. ఇదొక సంఘటన. ఇక మరో సంఘటనకు వెళ్తే పల్నాడు జిల్లా కొత్త గణేశన్పాడులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్పై దాడి. నిన్న రాత్రి వైసీపీ మద్దతుదారుల ఇళ్లను టీడీపీ శ్రేణులు కూల్చివేశాయని ఆరోపణ. మరొక సంఘటనకు వెళితే పల్నాడు జిల్లాలో కారంపూడిలో ఘర్షణ, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి, పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో వైసీపీ మూకల దాడులు. మొత్తం మీద జరిగినటువంటి ఆ సంఘటనలు టీడీపీ సానుభూతి పరుడు కారు దగ్ధం చేసినటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇక రాయలసీమ ప్రాంతానికి వెళితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ, జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ శ్రేణుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నది. టీడీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ఆందోళన. ఇక ప్రకాశం జిల్లాకి వెళ్తే ఎర్రగొండపాలెం వాదంపల్లిలో ఘర్షణ, నీళ్ల ట్యాంకర్ వద్ద జరిగినటువంటి చిన్న సంఘటనను పెద్దగా చేసుకున్నటువంటి వైనంగా కనిపిస్తోంది. 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మొత్తం మీద ఊహించిన దానికంటే, ఉద్రిక్తత కంటే కూడా ఒక బాధ్యత కనపడినటువంటి ఎన్నికలు చూసాం. ఈ ఎన్నికల మీద 2 అతిథులు ఉన్నారు మనకి విశ్లేషణ ఇవ్వడానికి. ఒకరు రాయపాటి అరుణ, జనసేన వీర మహిళ, అలాగే రాష్ట్ర నాయకురాలు, అలాగే అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు. మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కారణం, నిన్న ఎలక్షన్స్లో ఎంత బిజీగా ఉన్నా ఇవాళ ప్రజలకు మరింత సమాచారం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అరుణమ్మ, ముందుగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, చిన్నదానివైనా. అలాగే రాజేష్ గారు, మొత్తం నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తోంది రాజేష్ గారు? పోటెత్తిన ప్రజాస్పందన అండి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, నేను హైదరాబాద్ నుంచి మా ఊరు ఓటేయడానికి 11th మార్నింగ్ బయలుదేరాను. నేను మార్నింగ్ 6:40కి నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగితే అక్కడి నుంచి నాకు నార్కెట్పల్లి రీచ్ అవ్వడానికి 3.5 hours పట్టింది. జనరల్గా రెగ్యులర్ డేస్లో అయితే మనకి మ్యాక్సిమం 1 hourలో వెళ్ళిపోతాం మనం నార్కెట్పల్లి అనేది. అటువంటిది అంత హెక్టిక్ ట్రాఫిక్, కొన్ని వేల కార్లు, తర్వాత దాదాపు నేను కనీసం కొన్ని వందల బైకులు చూశాను నేను. పిల్లలతోటి బ్యాగులు తగిలిచ్చేసుకొని, అంటే వేరే టికెట్స్ అరేంజ్ కాని పరిస్థితుల్లో బైకుల మీద బయలుదేరిపోతున్న యువత. ఎక్కడికో మామూలుగా మనం శబరిమల యాత్రకో, లేకపోతే నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండగకో, లేకపోతే మేడారం జాతరకో
ఒక పవిత్ర లక్ష్యంతో బయలుదేరిన యాత్రికుల్లాగా కనిపించారు. ఒక లక్ష్యం తీసుకొని సాగిపోతా కొన్ని వేల మంది, లక్షల మంది ఒక హైదరాబాద్ నుంచే ఇంత స్థాయిలో ప్రజలు తరలొచ్చారు. 4 కోట్ల మంది పైగా ఓటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఇంకెంత ఉద్విగ్నతతో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పని ఎదురు చూస్తా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పాలనా తీరు, ఆయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, పాలనాపరంగా ఆయన సృష్టించిన సంక్షోభం 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒక సంక్షోభ పరిస్థితిలో నెట్టేసిన నేపథ్యంలో ప్రజలు కోరి ఈ ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తా అని చెప్పని ఎదురు చూశారు. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని న్యూట్రలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుందా, వాళ్ళ అధికార అంటే వ్యవస్థల మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ వ్యవస్థల ద్వారా వాళ్ళు సాగిస్తున్న ఆ కృత్యాలని అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వస్తా అని చెప్పని ఎదురు చూసిన నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి. ఒక రకంగా ప్రజలు మార్నింగ్ 7 o'clockకి నేను బూత్కి వెళ్తే, మాది పల్లెటూరు, పోనీ ఏదో టౌన్స్లో కొన్ని వేల మంది ఓటర్లు ఉన్నారనుకోవడానికి మొత్తం 2000 ఓటింగ్ ఉన్న ఊర్లో 2 బూతులు ఉన్నాయి. అంటే ఆన్ యావరేజ్ 1000 ఓట్లు మాత్రమే ఉన్న బూత్లో మార్నింగ్ 7 o'clockకి బారులు తీరున్న జనం, వృద్ధులు, మహిళలు, వికలాంగులు, వారు వీరని తారతమ్యం లేదు, తరలొచ్చి మేము తప్పనిసరిగా ఓటు వేసి తీరాలి, మా బాధ్యత నిర్వహించాలి అని చెప్పని దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా 85 to 90% ఓటు నమోదైంది. గ్రామాల్లో ముఖ్యంగా, అర్బన్ ప్రాంతాల్లో కొంతవరకు తగ్గినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో చూస్తాం మనం అంతటి ఓటింగ్. జనరల్గా పంచాయతీ ఎలక్షన్స్లో 98-99% ఓటు పోలవటం చూస్తాం. మండల ఎలక్షన్స్లో కొంచెం తగ్గుతుంది. అట్లాంటిది వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఇంత స్థాయి టర్నౌట్ అనేది నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. దాదాపుగా చాలా దశాబ్దాలుగా నేను స్థానిక రాజకీయాల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండేవాడిని. చాలా ఎలక్షన్స్ పోల్ మేనేజ్మెంట్ చాలా దగ్గరుండి చూస్తుండేవాడిని. అటువంటి నాకే ఆశ్చర్యం అనిపించింది ఇంతటి స్పందన. ప్రజల్ని ఏదో వెహికల్స్ పెట్టి గ్రామంలో ఆటోలు పెట్టి తరలించుకొచ్చే పరిస్థితి కూడా లేదు. స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వచ్చి వాళ్ళే గంటల తరబడి వెయిట్ చేసి, కొన్ని గ్రామాల్లో అయితే ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల, మీకు స్పష్టంగా అవగాహన ఉన్న ప్రాంతం, 7400 ఓటింగ్ ఉన్న మేజర్ పంచాయతీలో మార్నింగ్ 8:30, 8:45 వరకు కరెంట్ లేదు దుగ్గిరాల కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ. అప్పటికి అంటే 6:30, 6:40కి క్యూ లైన్లోకి వచ్చిన వాళ్ళు కరెంట్ వచ్చిన తర్వాత క్యూలో వాళ్ళ టర్న్ వచ్చే వరకు దాదాపుగా 3.5-4 గంటల పాటు వెయిట్ చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అంటే ప్రజలు విసుగు చూడలేదు వాళ్ళల్లో. ఖచ్చితంగా ఇప్పుడు మా ఓటు వినియోగించి తీరాలి, మా ఓటు ద్వారానే మేము అనుకునే లక్ష్యాన్ని సాధించాలని చెప్పనే ఒక పవిత్ర లక్ష్యం వాళ్ళలో కనపడింది. ఓకే, ఒక్కసారి అరుణమ్మను కూడా పలకరిద్దాం. అరుణమ్మ, మీరు చెప్పండి, మీరు కూడా ఓటేసినటువంటి ప్రాంతంలో, అలాగే మీ జిల్లాకు సంబంధించిన రాజకీయం మొత్తం మీ దగ్గర సమాచారం ఉంటుంది. ఎలా ఉంది అక్కడ? మ్యూట్లో ఉన్నారమ్మా. మీరు మ్యూట్లో ఉన్నారు. అరుణ్ గారు మ్యూట్లో ఉన్నారా? యా, నౌ ఇట్స్ ఓకే అమ్మా, పర్ఫెక్ట్. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతంలో పోలింగ్ అనేది నమోదైందన్న విషయం మనందరికీ తెలిసిందేనండి. మా జిల్లా విషయానికి వస్తే 2-3 చోట్ల ఎర్రగొండపాలెం ఒకటి, దర్శి ఒకటి, అలాగే ఒంగోలులో కూడా వెంగంపాలెం ఒకటి, ఈ ఏరియాల్లో కొంచెం హింసాత్మక ఘటనలు జరిగాయి. అది కూడా పర్టికులర్ గా 11 తర్వాత నుంచి, ఉదయం 11 తర్వాత నుంచి పోలింగ్ 1 సైడెడ్ గా నమోదవుతుంది కూటమికే అని కొంతవరకు ఆ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్లో స్ప్రెడ్ అయిన తర్వాత వైసీపీ సైడ్ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాడరు నాయకత్వము కవ్వింపు చర్యలు చేసి మరీ ఇట్లాంటి విధ్వంసాలకు పాల్పడ్డారు ఈ 3 ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు.
దర్శిలో అయితే ఏకంగా తలలు పగలగొట్టిన పరిస్థితి వచ్చింది, ఈవీఎంలు బద్దలు కొట్టే పరిస్థితి వచ్చింది. చాలా వరకు మధ్యాహ్నం వరకు కూడా హై టెన్షన్ డ్రామా అయితే దర్శిలో నడిచింది. ఎర్రగొండపాలెం పరిస్థితి కూడా అట్లాంటిది. అలాగే వెంగంపాలెంలో అయితే రాత్రి 10, 11, 12 గంటలప్పుడు కూడా గొడవలు జరిగాయి. అంటే రాత్రి మా జిల్లాలో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపుగా ఎస్పెషల్లీ ఒంగోలు నియోజకవర్గంలో మిడ్ నైట్ 12ంటికి కూడా పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అంతే ఓపిక్గా మహిళలు, పెద్దవాళ్ళు, పురుషులు ఎవ్వరు మాకెందుకు ఈ రిస్క్, వేస్తే వేద్దాము కంఫర్టబుల్ జోన్ లో, లేదంటే వెళ్ళి ఇంట్లో పడుకుందాం అని ఎవ్వరు అనుకోలేదు. ఒక కసితో ఓటేశారు ఈసారి ఓటర్ అనేవాళ్ళు. అది ఎవరికి లాభిస్తుంది అంటే స్థానికంగా వినిపిస్తున్నటువంటి వాయిస్, ఓటర్ నుంచి వినిపిస్తున్నట్టు బహిరంగంగా వినిపిస్తున్న వాయిస్ అయితే అది కూటమికే లాభిస్తుంది అన్నట్లుగా మాకైతే అర్థమైన విషయము. ప్రభుత్వంతో విసిగిపోయి ఈ పాలన అనేది ఇలా ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ కనుక కంటిన్యూ అయితే రాష్ట్రం అనేది మన చేతులు ప్రజాస్వామ్య విలువల నుంచి దిగజారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయిద్ది నియంత్రణతో పాలనలోకి అన్నట్టుగా భావించారో ఏమో తెలియదు కానీ సార్, సుదూర ప్రాంతాల నుంచి కూడా స్థానిక నాయకులు ఎవరు బస్సులు ఏర్పాటు చేయకపోయినా సరే వాళ్ళ జేబులో డబ్బులు వాళ్లే ఛార్జీలు పెట్టుకొని, కొంతమంది ఓట్లకు డబ్బులు ఇస్తేనే వేసే సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉండిద్ది. ఈ మైగ్రేట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లకు డబ్బులు కూడా తీసుకోలేదు, బస్సులు మారి వాళ్ళ ఛార్జీలకి వాళ్లే డబ్బులు పెట్టుకొని మరి వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఎర్రని ఎండలో నించొని వాటర్ అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే ఓట్లు వేశారు. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యతిరేకత అనేది నేను బలంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు వలసలు వెళ్ళడానికి కారణాలు ఏంటి, అట్లాగే పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి, అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో కాలేజీలకు వేయాల్సిన డబ్బులు పేరెంట్స్ ఆ ఖాతాలకని పెట్టి లింక్ పెట్టాడు, ఇప్పుడేమో అవి వెయ్యట్లేదు, దానివల్ల చదువులు ఆగిపోతున్నాయి. వీటన్నింటికి కారణాలు ఏంటి, ఈ మద్యం మత్తులో జోగుతూ ఈ కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతుంటే వీటన్నింటిని ఎలా అడ్డుకట్ట వేయాలి, ఇంతకు ముందు 70 రూపాయలు 80 రూపాయలు అమ్మిన మందు ఇవాళ 180, 200, 250 అమ్ముతుంది, వీటన్నింటికి ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచించుకున్నారు సార్. ఈసారి ఓటేసే ఓటరు ఎవరి ప్రోద్బలం లేదు అక్కడ. అంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆపోనెంట్ వ్యక్తికి దగ్గర అవడం అనేది సహజంగా జరిగే విషయమే. ఆ నచ్చదు అనే కాన్సెప్ట్ జగన్ మీద తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఆయన నచ్చకపోవడం అనేది ఆటోమేటిక్ గా కూటమి ఏర్పరచుకున్న నమ్మకం కూడా కొంతవరకు ప్రజల్ని ఆకర్షితులను చేసుకుంది. డెఫినెట్ గా ఈ పెరిగిన పోలింగ్ అనేది కూడా కూటమికే లాభిస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం ఇలాంటి పరిస్థితులు చూసాం కాబట్టి. మరొక విషయం అమ్మా, ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం ఏంటంటే జనంలో ఉన్నటువంటి బలహీనత, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు వస్తే చాలు, ఇస్తూ ఉంటే చాలు, వాటిని అలవాటు చేస్తే చాలు అన్నటువంటిది ఆయన ఫిలాసఫీ. కోర్స్ ఆయన రైట్ ఆర్ రాంగా అనేది ప్రజలు రేపు నిర్ణయిస్తారు. బట్ ఆయన ఒక సంక్షేమ పథకాన్ని మాత్రమే నమ్ముకొని అభివృద్ధిని వదిలేశాడు అన్నటువంటి విషయం ప్రజల్లో ఇవాళ కనపడిందా? డెఫినెట్ గా సార్, ఎప్పుడైనా అంటే సంక్షేమ పథకాలు అనేవి ఆ పూటకి ఆకలి నింపేవి, కానీ ఆ పూటకి ఆకలి నింపుకునే స్తోమత ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తారు. ఫర్దర్ గా ఏం చెయ్యాలి, మా పిల్లలకి ఎలాంటి కెరియర్ ఇవ్వాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. ఈ ఊర్లో రోడ్లు ఏంటి, ఈ ఊర్లో డ్రైనేజ్ ఏంటి, నా చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు ఏంటి, నా ఇంట్లోకి సరుకుల ధరలు ఏంటి, నేను పండించిన పంటకి మార్కెట్ ఏంటి, వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వేటి గురించి ఆలోచించలేదు. సామాన్యుడికి తన లైఫ్ లో తను గ్రో అవడానికి ఎలాంటి అవసరాలు అయితే ఉండాలో వాటన్నింటి గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలో వెనకబడిపోయాడు. కాబట్టి వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి కూటమికి ఓటేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏ ఒక్క విషయంలో కూడా సంక్షేమ పథకాలే లైఫ్ లో టర్న్ చేస్తాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది సంక్షేమం అనేది ఆ పూటకు ఆకలి తీర్చడం లాంటిదే. కానీ ఎన్ని రోజులు నీ ముందే చేయబట్టుకుని అడుక్కునే పరిస్థితులను జనానికి క్రియేట్ చేస్తావు. తర్వాత ఈ సంవత్సరం ఇచ్చావు, ఈ 5 ఏళ్ళు ఇచ్చావు, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? అప్పుడు నువ్వే ఇవ్వలేని సిచ్యువేషన్. అటు ప్రజలు సొంతంగా ఎదిగే అవకాశాలు కల్పించక నీ దగ్గర డబ్బులుండి కంటిన్యూస్ గా పథకాలు ఇచ్చే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేక, ఇది కంపల్సరిగా ప్రతి సామాన్యుల్లోనూ ఒక పిక్చర్ క్లియర్ గా కనిపించిందండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అప్పులు చేపిస్తున్నాడు, లాంగ్ రన్ లో మనకి ఎలాంటి అభివృద్ధి కల్పించలేదు, కేవలం సంక్షేమాల మీద డిపెండ్ అయ్యాడు. ఈ సంవత్సరం 15,000 వచ్చి పడ్డాయి, నెక్స్ట్ ఇయర్ 15,000 వచ్చి పడ్డాయి, ఆ నెక్స్ట్ ఇయర్ 15,000 వచ్చి పడ్డాయి. ఈ 15,000 వల్ల మనం ఎంత డెవలప్ అయ్యాం ఫస్ట్ది. రెండోది, ఈ 5 ఏళ్ళు ఇవ్వగలిగాడు, ఏదో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడో, ఉన్న ఖజానాలు వాడాడు, నెక్స్ట్ 5 ఏళ్ళు అలా తెచ్చివ్వగలడు. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుని మనం ఇంతకన్నా ఏం ఎదగలం. ఈ ఆలోచన ప్రతి సామాన్యుల్లో, ప్రతి ఓటర్లో, ఎస్పెషల్లీ మహిళల్లో వచ్చింది సార్ ఈసారి క్లియర్ గా. ముఖ్యంగా గ్రామాల్లో ఉచితంగా వచ్చే వాటిల్ని ఆశించరు, కష్టపడితే వచ్చేటటువంటి
ఫలితం ఆశించేటటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది. కానీ నేను ఇచ్చాను అని ఏ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినా కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు నాకు తెలిసి. అలాగే రాజేష్ గారు, కొంచెం మీరు సీనియర్ జర్నలిస్ట్గా, నేను కూడా ఒక జర్నలిస్ట్గా, ఈ పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి మహిళలకు వీరం మహిళలు అని ఒక పేరు పెట్టారు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఇవాళ ఉన్నటువంటి మన అరుణమ్మ కూడా తిన్న దెబ్బలు, పడ్డ గాయాలు, ఆ నొప్పి, ఆ బాధ బహుశా మరి నిన్న జరిగిన ఎన్నికలలో తనకు కనపడే ఒక సత్యంతో కొంత ఊరడి వచ్చి ఉంటుందేమో అడిగితే. 100% అండి. దాదాపుగా 2008లో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. యువరాజ్యం అంటే ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అప్పటి వరకు సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి, రాజకీయాల్లోకి మొట్టమొదటిగా అడుగుపెట్టడం జరిగింది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, ఆనాటి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది మనకి. పూర్తి పరిణతి, విషయం పట్ల స్పష్టతతో కూడిన అవగాహన, తెలుసుకోవాలనే తాపత్రయం, తెలుసుకున్న దాన్ని నిర్మోహాటంగా, నిర్భీతిగా ప్రజలకి తెలియజేయాలని చెప్పనే ఆలోచన, ఎక్కడ ఎటువంటి సస్పెషన్ లేకుండా ఆయన కొనసాగించే ప్రసంగాలు, ఇవి ప్రజల్ని చాలా ఆకట్టుకునేలాగా చేయగలిగినాయి. అంటే మోర్ మెచ్యూర్డ్ పవన్ కళ్యాణ్ 2019కి ముందుకి 2019 తర్వాత ఖచ్చితంగా చాలా స్పష్టతతో కూడిన రాజకీయం, స్పష్టతతో కూడిన విధానాలు, స్పష్టతతో కూడిన ప్రోగ్రామింగ్ కూడా. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున టేకప్ చేసిన గుడ్ మార్నింగ్ సీఎం అనే ప్రోగ్రాము, అంటే గుంతలు పడిన రోడ్లని ఎత్తి చూపటం అనే ప్రోగ్రాము ఒక రకంగా ప్రభుత్వాన్ని కదిలించింది. ఆయన ఒక పిలుపు ఇవ్వగానే జనసేన శ్రేణులు కూడా వినూత్నంగా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల చుట్టూ వైసీపీ పార్టీ రంగులు ముగ్గులేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రోగ్రాముల మీద ఏదైనా కదిలి ఒక సమీక్షా సమావేశం పెట్టారు అని అంటే ఒక్క గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రామే అంతటి కదిలికి జగన్మోహన్ రెడ్డి గారిలో తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ టేకప్ చేయగానే ఆయన ఇమ్మీడియట్గా అధికారులను పిలిచి నెక్స్ట్ జూన్ కల్లా రోడ్లన్నీ అద్దాల్లాగా మెరవాలని చెప్పారు. ఆ జూన్ ఇంకా రాలా. ఆ రోడ్లు అట్లాగే ఉన్నాయి, ఆ గుంతలు అట్లాగే ఉన్నాయి, జూన్లు గడిచిపోయినాయి. ఆ తర్వాత కౌలు రైతుల భరోసా యాత్ర, అంటే కౌలు రైతులు ఆర్థిక సమస్యలతోటి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి అనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు 3000 మంది కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఆ కౌలు రైతుల్ని తన సొంత రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్ని ఒక్కొక్క రైతు కుటుంబానికి ₹1,00,000 ఇవ్వటం. అంటే ఆ ₹1,00,000తోటి ఆ కుటుంబం మీద ఆర్థికంగా ఉన్నత స్థాయికి వస్తుందని కాదు, కనీసం మీకు అండగా మేమున్నాం, రేపటి రోజున మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రోజు మిమ్మల్ని కనిపెట్టి మీకు తగిన మద్దతు మేము ఏదో రకంగా కొనసాగిస్తాం, ప్రస్తుతానికి మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పని భుజం తట్టి వాళ్ళకి ₹1,00,000 చేతులు పెట్టడం అనేది 30 కోట్ల రూపాయలు. ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాకేంటి అని ఆలోచిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మాకేంటి అని కాక నేనేం చేయగలుగుతాను అని చెప్పని తన రెక్కల కష్టాన్ని వాళ్ళ 3000 మంది రైతు కుటుంబాలతోటి కలిపి షేర్ చేసుకోవడం అనేది 100% ప్రజలలో అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవేశపరుడు, ఇన్కన్సిస్టెంట్, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తూ ఉండేవి. అటువంటి స్థాయి నుంచి సమాజం పట్ల బాధ్యత కలిగిన ఇటువంటి నాయకుడు సమాజానికి అవసరం. ఖచ్చితంగా ప్రజల గురించి, కష్ట నష్టాల్లో ఉన్న రైతు కుటుంబాల గురించి ఆలోచించగలిగే ఇటువంటి నాయకుడికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండి తీరాలి అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో కలిగింది. ఆ కలిగిన నేపథ్యంలో నేను కూడా చాలా సందర్భాల్లో ఇదే అంశాలు ప్రస్తావిస్తూ వచ్చా. ఎందుకంటే ఇక్కడ ప్రజారాజ్యం అనుభవం చూసిన తర్వాత, అంటే ఒకసారి ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు అనుకున్న స్థాయి విజయం దక్కించుకోలేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయిన తర్వాత 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే నెగ్గటం, అది పవన్ కళ్యాణ్ గారు తను పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఓడిపోయిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్లో కొనసాగరు. ఎందుకంటే ఆ గెలిచిన ఒక్క శాసనసభ్యుడు కూడా అధికార పార్టీలోకి ఫిరాయించిన నేపథ్యంలో సీరియస్ పాలిటిక్స్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొనసాగడం కష్టం అని చెప్పని అందరూ భావించారు. కానీ వారందరూ అంచనాలు తలకిందులు చేస్తా కసిగా, పట్టుదలగా తనకున్న కొద్దిపాటి రిసోర్సెస్ తోటి, తన కార్యకర్తల అండదండలతోటి 5 సంవత్సరాలు ఆ పార్టీని కొనసాగిస్తా, ఆ కొనసాగించే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా కూడా ఎక్కడా డిమోరలైజ్ అవ్వకుండా ప్రజా సమస్యలకి, ఇష్యూస్కి కన్ఫైన్ అయ్యి
జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అంశాలు ప్రస్తావించారు కదా అని చెప్పని ఈయన ఆ స్థాయికి దిగజారకుండా ఆయన అదే ఉన్నత స్థాయి రాజకీయాలు కొనసాగిస్తా ఈ 5 సంవత్సరాల పాటు కొనసాగించిన రాజకీయ నేపథ్యం ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ఉన్నత స్థాయి, ఉన్నత స్థానం దక్కి తీరటం ఖాయం అని చెప్పనే భావన సగటు మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా ఆ భావన కలిగింది అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించినట్టే లెక్కేసుకోవాలండి మనం. ఎస్, అలాగే అరుణమ్మ, మరొక విషయం, మీ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నటువంటి అనుమానం బాగా ఉంటుంది. కానీ మీ నాయకుడు చేసినటువంటి రాజకీయం మొత్తం మనం గమనించినప్పుడు అధికారం కోసం కాదు, బాధ్యత కోసం. ప్రజల కన్నీళ్లు చూసినప్పుడు తుడిచే చేతులు మనకి కావాలని, అలాగే ఎక్కడైతే ఒత్తిడి ఉన్నదో ఆ ఒత్తిడిని తగ్గించేటటువంటి ఒక బాధ్యత తీసుకోవాలని. మొత్తం మన అరుణమ్మ రాజకీయం చూసినా కూడా చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చి రేపు అధికారం వస్తుంది, నాకేదో పదవి వస్తుందో అన్నటువంటి ఆశ కానీ అలాంటి ఆలోచన కానీ ఉంటే ఈ పార్టీలో ఇంత పాపులర్గా, ఇంత గట్టిగా ఒక సామాజిక వర్గం పూర్తిగా తన మీద ఒక కులం పేరుతో దాడి చేసినా కూడా కుంగిపోయినటువంటి మనస్తత్వం ఆడపిల్లల్లో ఉండటం అనేది మీ పార్టీ నాయకుడు మీకు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి. నేను కూడా అనుకుంటా ఉంటా, నాకు ఆడపిల్లలు లేరు కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు సహజంగా అనిపిస్తుంది, కంటే కూతుర్ని కంటే బాగుండు అన్నట్టు. మీరు అలా నిరూపించారు, మీరు అలా నిలబడ్డారు. అలాగే నీతో పాటు కీర్తన, లాయర్ రజనీ గారు కూడా చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మహిళల్లో చైతన్యం వస్తే ప్రపంచమే మారిపోతుంది, దేశమే అభివృద్ధి వైపు నడుస్తుంది, రాష్ట్రంలో కూడా తల్లులకు, బిడ్డలకు ఒక రక్షణ ఉంటుందని భావిస్తా. మొత్తం మీద మీ ప్రయాణంలో మీకు వచ్చిన స్ఫూర్తి ఏంటి? మీ నాయకుడు చెప్పినటువంటి మాటల్లో సమ్ టైమ్ కన్సిస్టెన్సీ లేదు అన్నటువంటి విమర్శ కూడా వచ్చింది. బట్ మెచ్యూర్డ్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు కొంత పాకుతుంది, తర్వాత నడుస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, ఎలా పరిగెత్తాలో నేర్చుకుంటుంది. అదే మీ పార్టీ నాయకుడి యొక్క గొప్ప లక్షణం అంట. రెండోది, నేను ఎక్కువ మాట్లాడుతున్నానని అనుకోవద్దు కానీ, బట్ అధికారం కాదు, అధికారం కోసం కాదు, ప్రజల కష్టాల కోసం మనము ఒదిగి ఉండాలి. కానీ మనము ఊహించుకొని మనమే మన పార్టీనే అధికారంలోకి రావాలన్న స్వార్థ రాజకీయం చేయనటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అయినా సరే ఇలా నిలబడితే. ఎలా ఉందమ్మా మొత్తం మీరు ఈ పార్టీలో నడిచినటువంటి, గాయపడినటువంటి సంఘటనల దగ్గర నుంచి రేపు ధైర్యం ఎలా రాబోతోంది, ఎలా ఉండబోతోంది? సార్, ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న జరిగిన ఎలక్షన్ వల్ల రేపు రాష్ట్రానికి రిజల్ట్ ఏది వచ్చింది అన్నా సరే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ఏ నుంచి జెడ్ వరకు పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇందులో ఎవరైనా ఒప్పుకోవడానికి వాళ్ళ మనస్సాక్షి అనేది, ఏదో అహం అనేది అడ్డొచ్చినా సరే ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఎప్పుడు కలవవు అనుకున్న రెండు భిన్న ధృవాలైనటువంటి టీడీపీని, బీజేపీని కలపడంలో కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పేసి ఆ రోజు చేసిన శబదానికి ఈ రోజు కూడా నిలబడి ఈ దాష్టిక పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీని దించడానికి అన్ని పార్టీలను ఏకం చేయడంలో కానివ్వండి, అలాగే రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తులో కొన్ని చోట్ల కలిగినటువంటి అవాంతరాల వల్ల ఎవరు తగ్గాలి, నువ్వు తగ్గాలి ఏంటి, నువ్వు తగ్గాలి అనుకుంటున్న సన్నివేశంలో నేనే తగ్గుతాను అని ప్రజల కోసం తానే తగ్గి, రాజకీయం అంటే రాష్ట్రం కోసం చెయ్యాలి, పదవులంటే ప్రజలను బాగు చేయడం కోసమే అధిష్ఠించాలి అని చెప్పేసి ముమ్మాటికి ఒక రాజకీయ నాయకుడు, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అని చెప్పేసి చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళకి కూడా పందానికి పోయి నాకు 40 టికెట్లు ఎందుకు ఎవరు, నాకు 70 టికెట్లు ఎందుకు ఎవరు అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్ గా పొత్తు చెడిపోయి ఉండేది. వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఓటింగ్ అనేది నమోదై ఉండేది. నిన్న లేదు, బీజేపీతో అవసరం లేదని చెప్పేసి టీడీపీ అన్నప్పుడు లేదు బీజేపీ ఉండాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి మోడీ గారిని ఒప్పించి, నడ్డా గారిని, అమిత్ షా గారిని ఒప్పించి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇరువురు మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం ఆయన చెయ్యకపోయి ఉంటే, ఆయన రిక్వెస్ట్ చేయకపోయి ఉంటే, రాష్ట్ర పరిస్థితులను కూలంకుషంగా ఆయన వివరించి పొత్తుకి ఆయన ముందడుగు వేయకపోయి ఉంటే ఇవాళ నిన్న జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఇంకా తీవ్ర స్థాయిలో వైసీపీ ఇంకా పెద్ద దాడులకు తెగబడి ఉండేది. ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయడం కూడా మన వల్ల అయ్యుండే పరిస్థితి అయితే జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ లేకపోతే రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఇంకో స్థాయిలో, నిన్న జరిగిన హింసే కొంచెం ఎక్స్ట్రా అని మనం అనుకుంటే అంతకు మించిన స్థాయిలో హింస అనేది నిన్న మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. వీటన్నింటినీ పక్కన పెడితే
ఫస్ట్ ఏ మాట అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా చట్టాలు అనేవి బలహీనుడి మీద చాలా బలంగా, బలవంతుడికి మాత్రం చాలా బలహీనంగా పనిచేస్తున్నాయి. వాటిని మార్చి సామాన్యుడి పట్ల నిలబడేటువంటి రాజకీయ నాయకులు రావాలి, సామాన్యుడి పట్ల ప్రశ్నించేటువంటి గొంతులు రావాలి అని చెప్పేసి రాజకీయ పార్టీ పెట్టి సామాన్యుడి పట్ల నిలబడ్డాడు. ఇవాళకి కూడా అదే సామాన్యుడి కోసం రాజకీయం చేస్తున్నాడు, అదే సామాన్యుడి కోసం తగ్గాడు. పదవులు, డబ్బు, అధికారం ఇవన్నీ నాకు సెకండరీ, ఫస్ట్ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా శ్రేయస్సే నాకు ప్రథమం అని చెప్పేసి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి వెంట నడుస్తున్నప్పుడు రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకే ఫ్లోలో వెళ్లే నదిలాగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉండే నదిలాగే ఉంటాయి. డౌన్ లో పడ్డప్పుడు ఇది మాకెందుకు అనుకునే బాధ కలిగినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి అప్పును ఎక్కాలి అన్న ఉత్సాహంతో మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని అంతే స్థాయిలో అంతే దృఢంగా ముందుకు కదిలాము. కొన్ని చోట్ల మాకు ఈ రౌడీ రాజకీయాల్లో, ఈ రాక్షస పాలనలో విపరీతమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాం సార్, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి టైంలో ప్రతిపక్షాలు ఎదుర్కొన్నటువంటి అవమాన భారాలని ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతిపక్షంలో ఎస్పెషల్లీ మహిళలుగా మేము భరించాం. మా మీద వేసిన మార్ఫింగ్లు కానివ్వండి, మా మీద రాసిన రాతలు కానివ్వండి, మా మీద పెట్టిన పోస్టులు కానివ్వండి, ఎడిటింగ్లు కానివ్వండి, మా మీద చేసిన దాడులు కానివ్వండి, 1, 2 అని లేదు. ఒక మహిళలని ఏ విధంగా రాజకీయాల్లో అనగదొక్కాలి, అసలు రాజకీయాల్లోకి రాకుండా ప్రత్యేకించి మాలాంటి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాళ్ళని ఎంత అనగదొక్కాలని ట్రై చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అంత ట్రై చేశాడు. అది కూడా ప్రజల డబ్బులతో ఒక ఉన్మాద మోకను వదిలి, ప్రజల డబ్బులతోని, మళ్ళీ ఆయన సొంత డబ్బులు కూడా కాదు, ప్రజల డబ్బులతోటి ప్రజల కోసం చేస్తున్న రాజకీయాల్లో ప్రతిపక్షాలను అనగదొక్కడానికి ఇతను చేసినంత ప్రయత్నం ఏ నాయకుడు ఇప్పటి వరకు, ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఒక వల్గర్ రాజకీయాలు చేశాడు. ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి రాజకీయాల్లో వల్గారిటీని తీసుకొచ్చాడు, వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజారుల్లో పెట్టాడు. మా సంసారాలు పోతాయని అనుకోలేదు, మా జీవితాలు పోతాయి అనుకోలేదు, మా బిడ్డల భవిష్యత్తులు ఏమైపోతాయని ఆలోచించుకోలేదు. కానీ అతనికి పదవే కావాలి, మేము ఏమైపోయినా పర్వాలేదని అతని పదవిని రక్షించుకోవడానికి ప్రశ్నించిన ప్రతి ఒక్క గళాన్ని కూడా తీసుకొచ్చి హింసించడానికి, మానసికంగా మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ఎంత ప్రయత్నించాడంటే ఆ దాడులకి అత్యధికంగా గురైన వ్యక్తుల్లో ప్రథమంగా ఉన్న వ్యక్తిని నేను, మహిళల్లో, ప్రతిపక్ష పార్టీల నుంచి. ఆ స్థాయిలో జరిగింది. వీటన్నింటిని తట్టుకోగలిగే ధైర్యం కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు బహిరంగంగానే మద్దతు తెలిపాడు, కొన్నిసార్లు అంతర్గతంగా మాకు వెన్ను తట్టి పిలిచి మాట్లాడి లేదా ఫోన్ల ద్వారా మాట్లాడి నేనున్నాను, ఇట్లాంటి రాక్షసుని ఇప్పుడు మనం నిలబడి తోలకపోతే ఇంకా కంటిన్యూగా వేళ్ళు ఉనుకుపోయి పాతుకుపోతాడు, ఇంక ఈసారి పెకలించకపోతే మనం ఇంకెప్పటికీ పెకలించలేం, కాబట్టి ధైర్యంగా ఉండండి, నేనున్నాను, మీ ప్రాణాలకు రక్షణ నాది, మీ కుటుంబాల మాట్లాడి. ఆయన అనేక సార్లు భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భాల్లో కూడా మీరందరూ ఆయనకి తోడుగా నిలబడ్డారు. మీరే ఆయన ధైర్యంగా, ఆయనే మీకు ప్రేరణగా ఈ ఒక గొప్ప కల్చర్ను రాజకీయంలోకి తీసుకొచ్చినటువంటి పార్టీగా నిస్సందేహంగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తా. కారణం ఏంటంటే, ఇంతకు ముందే చెప్పా, అధికారంలోకి వస్తామని మీరు రాజకీయాల్లోకి రాలేదు. సామాజిక అంశాల మీద అవగాహనతోటి, మీకున్నటువంటి లాజిక్ తోటి, ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారంలో నిస్సందేహంగా మీ మీద దాడి జరిగిన, రక్తం కారుతున్నా, ఎంత బాధ అయినా సరే ఆదాయం లేనటువంటి మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో నిలబడాలి, ఇలాంటి నాయకుడితో నడవాలి అన్నటువంటి ఒక లక్ష్యం మిమ్మల్ని ముందుకు నడిపించింది అన్నది మాత్రం వాస్తవం. మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఎన్నికలు అయిపోయినాయి, కానీ ఇవాళ దాడులు జరుగుతున్నాయి కొన్ని ప్రదేశాల్లో. ఈ ఉద్రిక్త వాతావరణం ఎందుకు వచ్చింది అనేది తర్వాత మాట్లాడదాం. ఎక్కడెక్కడ ఏ ఏ సంఘటనలు జరిగింది అనేది మొదటిగా మా గుంటూరు కరస్పాండెంట్ శ్రీనివాస్ దగ్గర నుంచి సమాచారం తీసుకుందాం. యా శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గనక వైసీపీ అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు 2 సార్ల నుంచి ఆందోళనలు, 2 సార్ల నుంచి గొడవలు జరిగినటువంటి ఘటనలు నమోదు కావడం జరిగింది. అంటే పల్నాడు అంటే రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకోవడంతో పాటు నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీశాయనవచ్చు. ఎన్నికలు జరిగి 24 గంటలు అంటే దరిదాపుగా నిన్న సాయంత్రం ఈ టైంకు దరిదాపుగా ఎన్నికలు ముగిసినా కానీ ఈ రోజు ఈ టైం వరకు కూడా పల్నాడు జిల్లాలో భయంగా ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగరాళ్ల సమీపాన ఉన్నటువంటి కొత్త గణేశ్వరపాడులో ఈరోజు మధ్యాహ్న సమయంలో వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అలానే ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, వీళ్ళిరువురిపై కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు దాడులకు పాల్పడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది.
అంటే ఆ గ్రామంలో నిన్న వైసీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు దాడులకు పాల్పడటము, హింసాత్మక ఘటన చెలరేగటము, గృహాలు ధ్వంసం అవ్వటము, షాపులు తగలబెడటము, బండ్లు తగలబెడటం అటువంటి ఘటనలను నమోదయ్యాయి. వారిని భరోసా ఇవ్వటానికి వైసీపీ వారు అక్కడికి రాగా తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళని వెంబడించి మరి వెంటాడినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఈ గొడవలకు కారణం పచ్చని పల్లెటూరులో మీ రాజకీయాల వల్ల మేము కొట్టుకోవాల్సి వస్తుంది అనే యొక్క విషయాన్ని తెలియపరిచే విధంగా కూడా వాళ్ళు ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి వెళ్ళడం జరిగింది. దానికి పోలీసులు రక్షణగా ఉండి గాలిలోకి కాల్పులు జరిపి తర్వాత కేంద్ర బలగాల సహాయంతో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి బయటికి రావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గం కారంపొడిలో ఘటన చూసినట్లయితే గనక అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనే విషయం కనపడే విధంగా ఉండటం జరిగింది. రోడ్లపైకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వందల సంఖ్యలో వచ్చి కర్రలతోటి ప్రహారా కాస్తూ కూడా దాడులకు తెగబడటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క కార్లను దహనం చేయటము, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేయటము, ఇలాంటి ఘటనలకు పాల్పడటం జరిగింది. అంటే నిన్న మొత్తం కూడా చూస్తే గనక పల్నాడు జిల్లా అట్టుడికి పోవటము, పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం జరగటము, రాత్రి 10 గంటల 11 గంటల వరకు ఓటింగ్ జరిగినా కానీ ఆ స్థాయిలోనే గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాత్రి 12, 1 గంట వరకు కూడా గురజాల నియోజకవర్గం తంగెడ గ్రామం తగలబడిపోయిందనే విధంగా కూడా గొడవలు జరగటము, దాడులు జరగటము జరిగాయి. తర్వాత చూసుకుంటే గనక ఈ రోజు మరలా మధ్యాహ్నం తర్వాత కొత్త గణేశ్వరపాడులోను ఇటు కారంపొడిలోను 2 చోట్ల కూడా భారీ స్థాయిలో గొడవలు నమోదు కావటము, భారీ స్థాయిలో ప్రజలను భయప్రాంతులకు గురి చేయటము, అంటే రోడ్లపైనే కర్రలు రాడ్లు తీసుకొని వాహనాలను ధ్వంసం చేయటము, వ్యక్తుల మీద దాడులు చేయటము, వ్యక్తుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయటము, బైకులు తగలబెడటము, ఇలా ఒక్కటి కాదు చెప్పటానికి రాని విధంగా ప్రతి చోట కూడా వారి యొక్క ఆహ్వానాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ఈ ఘటనలో చూసినట్లయితే గనక మాచర్ల ఎమ్మెల్యే యొక్క తమ్ముడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క తమ్ముడు స్వయానా పాల్గొనటము, వారి అనుచరులు ఉండటము, అంటే ఇక్కడ యొక్క భయం, అంటే ఈ రోజు దాటితే మరలా రేపు పార్టీలు మారి అధికారంలోకి వస్తే మనం అహం ప్రదర్శించడానికి అవకాశం ఉండదు అనే యొక్క నెపంతో ఈ రోజు దాడులు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వారు ఆరోపించడం జరిగింది. శ్రీనివాస్, ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ దాడులు చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో అర్థం కాని పరిస్థితి జనాలకి. బట్ అణుచుకున్నటువంటి కసి ఏదైతే ఉన్నదో ఇవాళ టీడీపీ వర్గాలు తిరగబడ్డాయంటారా? అంటే ఇక్కడ చూసినట్లయితే గనక ఎన్నికలు జరిగిపోయినా పల్నాడు జిల్లాలో గెలుపు ఎవరిదో తేలేంత వరకు కూడా ఆ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వారి యొక్క ఆధిపత్య పోరు చెలరేగుతూనే ఉంటుంది. నిన్న తంగేడు గాని, ఈ రోజు కొత్త గణేశ్వరపాడు గాని, అలానే కారంపొడి గాని, అంటే ఎలక్షన్ లో ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ ప్రభుత్వ అండతో దాడులు చేయటం వేరు. ఈ రోజు ఉన్న దానిలో అహంతో ఇప్పుడు మనల్ని అన్నారు, మన మీద దాడి చేశారు, మనం ప్రతికారంగా దాడులు చేయాలి, తర్వాత అధికారం ఎవరు వచ్చినా అధికారంలో ఎవరున్నా తర్వాత చూసుకోవచ్చు. నిన్న మన మీద దాడి చేశారు, ఈ రోజు మనం దాడి చేయాలి. నిన్న మన నేత కారును పగలగొట్టారు, ఈ రోజు మనం వాళ్ళ నేతల కారులు పగలగొట్టాలి. మన నేతను ఇబ్బంది పెట్టారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అలానే మన ఎంత తిరిగి మనకు ఓట్లు వేయకుండా అవతల వారికి ఓట్లు వేశారు, వారు ఇంకా రాజకీయాలు నేర్చుకోకపోయినా మన మీద పెత్తనం చేస్తున్నారు అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక గొడవలు జరిగినటువంటి గ్రామాలు గాని పట్టణ ప్రాంతాల్లో గాని చూస్తే గనక ఆధిపత్య పోరు, అలానే అహము, అంటే పార్టీ నాయకుల మధ్య, పార్టీ యొక్క లీడర్ల మధ్య ఉన్నటువంటి అహం దెబ్బతినే విధంగా. అంటే మరొక విషయం, తెనాలిలో జరిగినటువంటి సంఘర్షణ మీద ఏదైనా అప్డేట్ ఉందా? తెనాలిలో స్వయాన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నటువంటి శివకుమార్ ఒక ఓటర్ను చెంప మీద కొట్టిన నేపథ్యంలో ఓటరు కూడా ఎదురు తిరిగి మరలా దాడి చేయడం జరిగింది. అయితే ఆ ఘటన తర్వాత వారి అనుచరులు సుధాకర్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో శిక్ష పొందుతుంటే ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి బ్రహ్మసాని భరోసా ఇవ్వటము, పలకరించటము, అలానే జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఒక భరోసా ఇచ్చి పలకరించిన పరిస్థితి. అయితే ఈ రోజు అతను రిటర్న్ గా కంప్లైంట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. అంటే స్వయాన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటుంటే
క్యూ లైన్ లో వచ్చి ఓటు మీకు వినియోగించుకోమన్నందుకు ఎమ్మెల్యే అతని మీద దాడి చేసిన దాడిని తీవ్రంగా పరిగణించి ఎన్నికల కమిషన్ నిన్ననే ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేని గృహ నిర్బంధం విధించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజు స్థానిక పోలీసులు రిటర్న్ గా ఆ వైద్యశాలకు వచ్చి, అంటే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి సుధాకర్ వద్దకు వచ్చి కంప్లైంట్ తీసుకొని ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసులో పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అసలు ఆ బూత్ లో జరిగిన దానిలో సీసీ ఫుటేజ్ లో ఎవరి మీద ముందు దాడి చేశారు, దాడి చేయడానికి ముందు ఏం జరిగింది, ఎమ్మెల్యే ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించాడు, ఎమ్మెల్యే అయితే మాత్రము ప్రజలను దూషించి కొట్టే అవసరం ఉన్నదా అనే విషయాలపై క్లారిటీ రావడం కోసం కూడా విచారణ వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎమ్మెల్యే పైనే కేసు నమోదు చేశారు కాబట్టి ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలి, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి, వారి అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. Yes, Srinivas, beyond journalism, sometimes we have to react. The reason is that అద్భుతమైనటువంటి హీరో నిన్న నేను చెప్పాను, నిన్నటి హీరో ఆయనే. మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అహంకారంతో ప్రవర్తించినప్పుడు, చెంప మీద కొట్టినప్పుడు వెంటనే రియాక్షన్ ఆయన చూయించినప్పుడు ఎక్సలెంట్ అది ఉండాలి. ఎందుకంటే సేవకుడు అనేవాడు దురహంకారంతో ఒక నిరంకుశ ధోరణితోటి దాడి చేయడము అనేది క్షమించే పరిస్థితుల్లో జనం లేరు అన్నటువంటి సంకేతం ఇవ్వాలి మనం 100%. గాంధీ గారు చెప్పింది వేరు, బట్ గాంధీ గారు కూడా ఇలా కూడా చేయొచ్చు, చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. చాలామంది అంటుంటారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూయించేటటువంటి రోజులు కావు అని. నిజమే, బట్ హింసను ప్రేరేపించడం కాదు, ధైర్యాన్ని తెలియజేయటం. మన హక్కుని ఈ నాయకులు అనే వాళ్ళకి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే మనము ఇవ్వాల్సిన రియాక్షన్ ఇదే అని తెలియజేయటం. అలాగే ఇప్పుడు అరుణమ్మకు సంబంధించిన సంఘటన కూడా తన మీద దాడి జరిగినప్పుడు ఒక మహిళ అని చూడకుండా దారుణమైనటువంటిది, కొట్టకూడని ప్రదేశాల్లో కూడా కొట్టినటువంటి దుర్మార్గుల మీద మరి వాళ్ళ ఏం కేసులు ఉన్నాయో తెలీదు, కానీ బట్ వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి బూతుకు బూతు సమాధానం కాదు, దాడికి ప్రతి దాడి సమాధానం కాదు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక విలువైనటువంటి రాజకీయం మనం నేర్పుదామని సహనంతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీల్లో ఉండటం, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు 100% తెలుగు ప్రజల కోసం నిలబడటం అనేది ఒక గొప్ప గౌరవంగా, గొప్ప అదృష్టంగా ప్రజలు భావించే దశగా ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. అరుణమ్మ, తెనాలి సంఘటన ఎలా అనిపించింది? తెనాలి సంఘటన అది అతను కేవలం ఆ ఎమ్మెల్యే మీద, ఆ ఎమ్మెల్యే కొట్టిన చెంపదెబ్బ కాదు సార్, అది వైసీపీ యొక్క పార్టీ అహంకార ధోరణి, ఇన్ని రోజులు రాష్ట్రం మీద ప్రదర్శించినటువంటి అహంకార ధోరణి మీద కొట్టిన చెంపదెబ్బ అది. మొత్తం పార్టీ యొక్క భవిష్యత్తు మీద కొట్టిన చెంపదెబ్బ అది. నాయకత్వం అంటే ప్రజల కోసం పని చేయాలి తప్ప మీ ఇష్టారీతిగా ప్రజల్ని అణచివేతకు గురి చేస్తున్నటువంటి ఒక నియంతృత్వం మీద కొట్టిన చెంపదెబ్బ అది. టోటల్ గా ఆ చెంపదెబ్బ తర్వాత కొంత పోలింగ్ అనేది కూడా ఇంపాక్ట్ చూయించిందన్నమాట మాత్రం వాస్తవం. అంటే సామాన్యుల్లో ఎప్పటి నుంచో అణిచివేసుకోబడి ఉన్నటువంటి ఒక నిస్సహాయతని, ఒక ఆవేదనని, ఒక ఆవేశాన్ని బయటికి తీసిన చెంపదెబ్బ అది ఖచ్చితంగా. తెనాలి ఓటింగ్ ఆ చెంపదెబ్బ తర్వాత కూడా కొంతవరకు మారిందంటారు, ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. దానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ చెంపదెబ్బకు తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోటీలో ఉన్న వ్యక్తి గెలుపుకు ముందే సామాన్యుడి మీద చేయి చేసుకుంటే గెలిచిన తర్వాత ఇతని వ్యవహార శైలి ఎలా ఉండిద్ది అనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిన సంఘటన అది. అతన్ని కొట్టడం దేనికి, అతనితో కొట్టించుకోవడం దేనికి, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నవ్వులు పాలవడం దేనికి, అలాగే వచ్చే ఓటమి అడ్డా ఇట అన్నట్టుగా ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా ఓటమి వైపుకు నెట్టుకోవడం దేనికి? ఇట్లాంటి నియంతృత్వవాదులు ఎవరు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా కొట్టాడు ఆ దెబ్బ నిన్న ఆ వ్యక్తి. నిజంగా ఈ సంఘటన కూడా నాకు మంచిది అనిపిస్తుంది. కారణం ఏంటంటే పోల్చుకోవడానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? సుఖంగా ప్రశాంతంగా బతికేవాడు ఎందుకు ఇంత నిరంకుశమైనటువంటి, అలాగే పరమ దరిద్రమైనటువంటి రాజకీయం ఇవ్వాలని ప్రతి వాళ్ళు చెబుతున్నప్పుడు ఆయన ఎందుకు రావాలి? ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ ఒత్తిడి?
అలాగే కార్యకర్తలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయం అంటే అసహ్యం వేస్తుంది. కానీ బాధ్యత ఉన్నటువంటి నాయకుడు మాత్రం ఎస్ ఇప్పుడే నేను రావాలి, ఇప్పుడే నేను నిలబడాలి అన్నటువంటి తత్వం పెరుగుతుంది. ఆ విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనం తప్పకుండా అభినందించాలంటాను. అలాగే మరొక విషయం కూడా రాజేష్ గారు, చిత్తూరుకు సమాచారం మీకు చూయిస్తా, అది చూయించిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడిస్తా. చిత్తూరు చంద్రగిరి ఆ నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులవర్తి నాని ఈ మధ్యకాలంలో నాకు ఒక ఇంటర్వ్యూలో నేను అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఆయన మీద సహజంగా ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్ర ఏంటంటే కొద్దిగా సంస్కారి, కొద్దిగా మెత్తగా ఉంటాడు. అలాగే రాజకీయాల్లో ఉండేటటువంటి దూకుడు కానీ దూషణ కానీ లేనటువంటి అభ్యర్థి అని చెప్పుకుంటారు. అది మరి తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంటుంది కదా అవతల ప్రత్యర్థి వర్గం. ఇతను కొడితే ఏమున్నది, ఇతను తిడితే ఏముంది అనేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా. మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు అన్నది కూడా, ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా నేను అడిగిన ప్రశ్న. ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. పిసిఆర్ పులివర్తి నాని ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఉంది, చూడండి. మీకున్నటువంటి ఒక ముద్ర ఏంటంటే అత్యంత సంస్కారి, అలాగే సహనవంతుడు అని. ఇవాళ రాజకీయం ముఖ్యంగా మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో గతాన్ని గుర్తు చేసుకుంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు మాజీ ముఖ్యమంత్రి మీదే కేసులు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? వదిలేదా? ఇక్కడ ఇప్పటికే నా పైన 36 కేసులు పెట్టారు సార్. నేను మొన్న కూడా ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చారు, దాంట్లో 26 పక్కా ఇచ్చారు, మిగిలిన వచ్చి స్టేషన్ బెయిల్ ఏదో పెట్టారు. వాటికి సంబంధించింది కూడా 26 ఏ కేసులు ఉన్నాయో ఆ 26 కేసులు కూడా నేను అఫిడవిట్లో ఇచ్చాను సార్. అంటే 2019 గవర్నమెంట్ పోయిన తర్వాతనే నా పైన కేసులు స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఏ కేసు లేదు. చిన్న చిన్నవి ఉన్నది, అది అప్పటికప్పుడు కేసులు కొట్టుకుంటా ఉన్నాం, అయిపోయింది. రెండవది వచ్చి నేను ఈరోజు ఎక్కడ కానీ చిన్న రప్చర్ లేకుండా వెళ్తున్నా అంటే చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు ఎవరైనా సరే అభివృద్ధి చూపు కావాలని కోరుకుంటారు సార్. ఇక్కడ ఘర్ష వాతావరణం కోరుకోరు. కానీ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఆయన ఏదో విధంగా రప్చర్ అంటే ఆయనే రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టినప్పుడు కార్యకర్తలు ఘర్షణ పడితే దాన్ని పెద్ద చేసి కులాలు మతాలను చిచ్చుపెట్టాలని చూస్తారు సార్. ఆ వాతావరణం రాకూడదని నేను సహనం తెలుసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఆయనకు చెడ్డ పేరు రాకూడదు, చిన్న మచ్చ రాకుండా ఉండాలి ఉద్దేశంతో నేను చాలా వరకు కోపము అన్ని వదిలేసి సైలెంట్ ప్రజలతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఎస్, దీని మీద మరింత సమాచారం తీసుకోవడానికి రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు చిత్తూరు నుంచి. గోపీనాథ్, గుడ్ ఈవినింగ్. మనకిచ్చిన ఇంటర్వ్యూ పులివర్తి నాని గారు ముందుగానే ఊహించినట్టుగా అనిపిస్తోంది నాకు, ఆయన చెప్పిన సమాధానం విన్న తర్వాత. ఎస్ సార్, అంటే నిన్న ఉదయం నుంచి కూడా, అంటే నిన్న ఉదయం తెల్లవారితో 7 గంటల నుంచి కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా వైసీపీకి సంబంధించిన నేతలే పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన నేతలపైన దాడులు చేయడం జరిగింది. ఇవి ఎప్పటికప్పుడు అరికడుతూ కూడా, అడ్డుకుపడుతూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, లేదంటే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా అడుగడుగునా కూడా ఆయన ఎక్కడ చూసి, అంటే ఒకవేళ ఎక్కువగా కానీ ఇష్యూస్ వస్తే అది పోలింగ్ రద్దు అవుతుంది, లేదంటే రకరకాల ఇష్యూస్ వస్తాయన్న కారణంతో సమయంను పాటించారు. అయితే సాయంత్రం నిన్న పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఓర్లపైకి పడి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతలు కొంత పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా దాడులు చేసి, అదే స్థాయిలోనే ఎక్కడ పడితే అక్కడ వెంటపడి మడి కూడా దాడులు చేసి కొట్టడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే రాత్రి కూడా, అంటే కూచివారిపల్లి కావచ్చు, లేదంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాల్లో ఎవరు కూడా ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఏదైతే జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇవాళ కాసేపటి క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ మనం చూడొచ్చు సార్, ప్రస్తుతానికి ఇదే మనకు సంబంధించి, అంటే తిరుపతి ఏదైతే మహిళా యూనివర్సిటీకి సంబంధించి ప్రాంతం, ఈ ప్రాంతంలోనే ఇక్కడే లోపల యూనివర్సిటీ లోపల ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్, అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు, అది ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన కావచ్చు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా దీని లోపలే స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు కేంద్రం నుంచి వచ్చినటువంటి బీఎస్ఎఫ్ బలగాలతో పాటు అంటే తిరుపతి అర్బన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున
ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా భద్రతను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే కొంతమంది వైసీపీ దుండగులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామో ఇదే మెయిన్ గేటు, ఈ గేట్ నుంచి కూడా లోపలికి కార్లతో లోపలికి వెళ్ళి అదే సమయంలో అక్కడికి వస్తున్నటువంటి పులివర్తి నాని పైన అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది. 2 వాహనాలని ధ్వంసం చేసి అతని గన్మెన్ కూడా అతనిపైన కూడా దాడి చేసిన తరుణంలోనే ఆ గన్మెన్ కూడా గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎస్పీ విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఈ స్థాయిలో ఎంతమంది వచ్చారు, ఏంటి వైసీపీకి సంబంధించిన నేతలు అనేటువంటి దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఒక 2-3 మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 10-15 మంది వచ్చి ఒక్కసారిగా మూకమ్మడిగా దాడి చేసినట్లు కూడా ప్రత్యక్షంగా, ఎందుకంటే ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ పైన విజువల్స్లో మనం చూస్తే నాని గారికి సంబంధించిన కారుకి ఆయన చుట్టూ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఆ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అవన్నీ కూడా అంటే ఏ స్థాయిలో వచ్చి దాడులు చేశారు అంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. అదే స్థాయిలోనే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్లతో అద్దాలు పగలగొట్టి ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పులివర్తి నాని ప్రస్తుతానికి తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సార్. ఓకే గోపీనాథ్, ధన్యవాదాలు. రాజేష్ గారు గమనించారు కదా, అలాగే తాడిపత్రిలో అలాగే చాలా నియోజకవర్గాల్లో ప్రతి దాడులు జరుగుతున్నాయి. రీజన్ ఏంటి, ఎందుకు ఇప్పుడు? 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీని కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఆ రోజు పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని పోలీసుల ద్వారా నామినేషన్ వేయాలి అని సంకల్పిస్తున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి చివరికి బలవంత ఏకగ్రీవాలు చేసుకున్న తీరు చూసాం. నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేసిన అభ్యర్థుల్ని దాడులు, దౌర్జన్యాలతోటి భయకంపితులు చేసిన తీరు చూసాం. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో పొంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు లాంటి ప్రాంతాల్లో వందలాది మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలని ఏకగ్రీవాలు చేసుకున్నారు, బలవంత ఏకగ్రీవాలు. అసలు అది ఒక రకంగా దాన్ని ఒక పెద్ద ఘనకార్యంగా మేము ఇంతటి స్థాయి ఘన విజయం సాధించాము అని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఈ విధమైన ఎన్నికల్ని చివరికి విసిగి వేసారిన స్థితిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పని ప్రకటించిన తీరు చూసాం. అదే చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి గారని చెప్పని ఒక ఆయన చేతిలో నామినేషన్ పత్రం లాక్కోపోతే ఆయన వృద్ధుడు, ఆయన తొడగొట్టి నేను నామినేషన్ వేస్తా అని చెప్పని ముందుకు వచ్చిన తీరు కూడా చూసాం మనం. ఒక మహిళ తన నామినేషన్ పత్రాన్ని జాకెట్ లోపల దాచిపెట్టుకొని లోపలికి వెళ్తుంటే బహిరంగంగా ఆమె జాకెట్లో నుంచి ఆ నామినేషన్ పత్రాన్ని లాక్కున్న తీరు కూడా చూసాం. అంటే మహిళలనే గౌరవాన్ని కూడా పాటించని తీరు చూసాం. ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాం, అక్కడ జరిగిన ప్రహసనం చూసాం. అక్కడ ఐఏఎస్ అధికారి ఈఆర్ఓగా ఉంటే గిరీష్ అని ఆయన, తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఆయన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వందలాది బస్సుల్లో వేలాది మందిని బయట రాష్ట్రాల నుంచి తరలించుకొచ్చి అక్కడ ఆ ఎన్నికను ఎంత ప్రాసనంగా మార్చింది చూసాం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగిందో చూసాం. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రులు మాత్రమే ఓటర్గా నమోదవ్వాల్సిన ఎన్నికల్లో అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5వ తరగతి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10వ తరగతి. అంటే ఓటర్ లిస్టులోనే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 5వ తరగతి 10వ తరగతి అని చెప్పని రిఫ్లెక్ట్ అవుతున్న వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసి వాళ్ళ చేత ఎన్నికను ఒక ప్రాసనంగా మార్చిన తీరు చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అధికారం సుస్థిరంగా ఉంది, 150 స్థానాలతోటి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయినా సరే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనే కనీస మాత్రపు ఆలోచన, విఘ్నత లేని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ ఎన్నికలు అట్లా జరిగిన తర్వాత రాజేష్ గారు ఇవాళ నాతో పాటు ఒక మాట, ఈరోజు వాళ్ళ అధికారం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకెంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి అధికారం కొత్తగా దక్కి సుస్థిరమైన అధికారం చెలాయించే రోజుల్లోనే అంత దారుణాలకు ఒడిగట్టిన పాలకులు ఇవాళ వాళ్ళ అధికార పీఠాలు కదిలిపోతూ ఉన్నాయి. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం ఒక బలమైన కూటమిగా ఏర్పడి ప్రతిపక్ష కూటమి నుంచి పెను సవాలు వాళ్ళకి ఎదురవుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో తమ అధికారం కోల్పోతాము, తమ మూలాలు కోల్పోతాము, 30 సంవత్సరాలు అధికారం చెలాయించుదామని చెప్పిన అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలకే ఆ పీఠాలు కదిలిపోతున్నాయని చెప్పిన భావన వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెంచుతూ ఉంది. మీరు ఇవాళ చంద్రగిరిలో చూసాం, పొంగనూరులో చూసాం, తంబళపల్లిలో చూసాం, తాడిపత్రిలో చూసాం.
తర్వాత నిన్న ధర్మవరంలో చూసాం. చివరికి పల్నాడు ప్రాంతంలో అయితే గురజాల, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి 4 నియోజకవర్గాల్లో అదే పరిస్థితులు ఉత్పన్నం కావడం చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోకూడదా? ఎన్నికలకు సమాయత్తం కాకూడదా? ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు, వెసులుబాటు రాజ్యాంగం ప్రతి రాజకీయ పార్టీకి కల్పించిన నేపథ్యంలో ఎన్నికలు ముంచుకొచ్చిన సందర్భంగా, ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన సందర్భంగా దాడులకి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పునాదులు కదులుతున్నాయి. వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపిస్తున్న సంకేతాలు వాళ్ళకి బలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి దాడులకు తెగబడతా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన వ్యవహార శైలి చూసాం కదా. గతంలోనే అక్కడ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయనీయకుండా బలంతో ఏకగ్రీవాలకి పాల్పడుతున్నారు అని చెప్పని బోండవమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పరిశీలకులుగా వెళ్తే వాళ్ళ మీద తురగా కిషోర్ అనే అతనితో చేయించిన దాడి చూసాం మనం. అటువంటి వ్యక్తికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తురగా కిషోర్కి అక్కడ మున్సిపల్ చైర్మన్గా పదవి కట్టబెట్టడం జరిగింది. ఇవాళ జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత అక్కడ జరిగిన ఘర్షణలు చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన తీరు చూసాం. దానికి కొనసాగింపుగానే ఇవాళ నిన్నటి నుంచి మొదలుపెట్టి ఎన్ని గ్రామాల్లో దాడులండి. నిన్న పొద్దున ఒక మహిళా ఏజెంటు ఆమె నుదురు మీద ఇంత పెద్ద గాయం, రక్తం ఊడత కూడా ఆమె నేను బూత్లో ఏజెంట్గానే కొనసాగుతాను, నేను హాస్పిటల్కి వెళ్ళని చెప్పని భీష్మించి కూర్చున్న తీరు చూసాం మనం. అంటే ప్రతిపక్ష పార్టీలు ఏజెంట్లను పెట్టుకోకూడదా? పారదర్శకంగా ఎన్నిక జరగడానికి వీల్లేదా? అంటే మీరు దౌర్జన్యాలు, దాడులతోటి ఎన్నికలని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మీరు కోరుకుంటున్న ప్రజా మద్దతు మీకు లేదు. 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతాము అని చెప్పని మీరు ఆశించిన మద్దతు ప్రజల్లో మీరు కోల్పోయారు. వై నాట్ 175 అని చెప్పని బేకరాలు పలికిన మీ నాయకుడి ఆర్భాటపు ప్రసంగాలు ప్రజల్లో మీ నుంచి మీకు ఆ మద్దతు దక్కింపలేదు కాబట్టి ఈ విధమైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి బూత్ క్యాప్చరింగ్ పాల్పడ్డారు, ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఈరోజు చంద్రగిరిలో అండి డ్యూటీలో ఉన్న గన్మ్యాన్ అతని మీద దాడి చేసి అతనికి రక్తం తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంది. అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఎంత బరితెగింపుకు పరాకాష్ఠది. ఇక్కడ ఆ గతంలో అక్కడ ఎస్పీగా పనిచేశాడు రుషికేష్ రెడ్డి. పొంగనూరు బైపాస్లో సంఘటన జరిగితే అక్కడ ఆ రోజు రెచ్చిపోయి 700 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి నెలల తరబడి వాళ్ళని జైలు పాలు చేశాడు, లాఠీ చార్జీలు చేశాడు, వాళ్ళని కస్టడియల్ టార్చర్కి గురి చేశాడు. మరి వాళ్ళ అదే పోలీసు సిబ్బంది మీద దాడి జరిగింది. ఇవాళ ముందుకొచ్చి ఆ సవాళ్ళు విసరమనండి. పోలీసు అధికారుల సంఘాలు ఇప్పుడు ముందుకొచ్చి స్పందించమనండి. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే మరొక విషయం, అరుణమ్మ, చంద్రబాబు ఒకటే చెప్పాడు ఓడిపోయిన మరుసటి రోజే, 6 నెలల వరకు మనము వేచి చూద్దాం, ఈలోపు విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ మనం అస్సలు ఊహించుకోవద్దు, ఒక పద్ధతిగా ఉందాము అని. అలాగే అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మీ పార్టీ మొత్తం ప్రజాస్వామ్యయుతంగా ఎప్పుడు బూతులు మాట్లాడలా, ఎప్పుడు దాడులు చేయలా, దాడులు చేయించుకున్నారు కానీ అయినా సంయమనంతో ఉన్నారు. మొత్తం మీద ఈ రాజకీయం అంతా చూస్తున్నప్పుడు, ఇవాళ పరిస్థితి గమనించినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉంటే ఎందుకని ఆ ప్రధాన నాయకుడు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకొని అసలు పూర్తిగా తుడిచికి పెట్టుకుపోతుందేమో టీడీపీ పార్టీ అన్నటువంటి పరిస్థితి కూడా మొదట్లో అన్నారు. దీన్ని ఎలా తీసుకుందాం? ఎందుకంత ఓటమి వైపు లేకపోతే విమర్శల వైపు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం జస్ట్ లైక్ ఎ థీసిస్. ప్రజలు ఇచ్చినటువంటి భారీ మ్యాండేట్ ని తనకి ఇంకా తిరుగులేదు అన్నట్లుగా తీసుకున్నాడు సార్. ప్రతి 5 years ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ప్రతి 5 years ఒకసారి ఎలక్షన్ వచ్చింది. 5 ఏళ్లు పరిపాలన సవ్యంగా చేస్తేనే మళ్ళీ ఇంకొకసారి ప్రజలు మనల్ని ఆశీర్వదించి అధికారం అప్పచెప్తారు, లేదంటే ఇంటికి పరిమితం చేస్తారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఒక డిగ్రీ పట్టా ఒకసారి పొందితే ఇంక లైఫ్ లాంగ్ ఎలాగా ఆ డిగ్రీ అలాగే మన పేరు మీద ఉండిద్దో అట్లాగే ఒక్కసారి రాజకీయాల్లో గెలిస్తే చాలు, ఇంక మనమే లైఫ్ లాంగ్ ఈ కుర్చీలో ఉంటాము అన్నట్లుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజరికం అనుకున్నాడు తప్ప ఇది ప్రజాస్వామ్యం అనుకోలేదు. 151 సీట్లతో భారీ మ్యాండేట్ ఇవ్వటం తోటి తనే ఇంకొక నియంతని, తనే ఒక దేవుణ్ణి, తను చెప్పిందే ఇంకా వేదం అన్నట్లుగా వ్యవహరించాడు తప్ప రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారమే పరిపాలన చేయాలి,
ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రజల కోసం మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మనం మంచి చేస్తేనే అధికారంలో ఉంటాం, లేదంటే ఉండవు అన్న విషయాన్ని విస్మరించి తన వ్యవహార శైలి అనేది కొనసాగింది. అధికార మదం తలకెక్కి వ్యవహరించిన తీరు వల్లే ఇవాళ ఈ పరాభవం ఎదురవబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎస్, నేను అనుకోవటం బహుశా తెలియని తనమా, లేకపోతే సలహాదారులు సరైనటువంటి ఒక దిశ చూపించలేకపోవడమా, మరొకటి ఏకీకృతమైనటువంటి ఆలోచన విధానమా. బట్ ఆ మనిషిని చూసినప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి పలకరించి నవ్వుతూ మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టి అనేకమైనటువంటి ఈ బాడీ లాంగ్వేజ్తో కొంత అట్రాక్ట్ చేశాడా అన్నటువంటి ఆలోచన కూడా ఉన్నది. రాజేష్ గారు, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక సమాచారం నేను ఇవ్వాలి. మన అరుణమ్మకు చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్ అయింది. బట్ డిబేట్కి రావాలి అని అన్నప్పుడు ఆ విషయం నాకే బాధ అనిపించింది. వద్దమ్మా పోనీ రేపు చేద్దామనంటే కూడా లేదండి, మీరు పిలిచారు, నా బాధ్యత జనాలతో కొన్ని విషయాలు మనం ఈ సందర్భంగా పంచాలి అన్నటువంటి ఆ స్పోర్టివ్నెస్ని నేను గౌరవిస్తున్నా. అలాగే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఇదే అంటున్నా. మరొక విషయం రాజేష్ గారు, ఎస్పెషల్లీ మనం పవన్ కళ్యాణ్ గురించి తర్వాత నేను మాట్లాడతా, బట్ టీడీపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకని టీడీపీ వాళ్ళు ఎందుకు మరి గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉన్నది, వాతావరణం ఉన్నదని చెబుతున్నటువంటి నేపథ్యంలో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే మనకి మొదటి నుంచి మనం ఒక నానుడి వింటూ వచ్చాం. మన పిల్లే కదా అని చెప్పని గదిలో పెట్టి కొట్టం మొదలు పెడితే ఆ పిల్లి కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత తిరగబట్టం మొదలైతే ఈ గదిలో పెట్టి కొట్టేవాడికి తలుపు తీసుకొని వెళ్ళటానికి కూడా సందు దొరకదు. ఓకే, అదే పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి అటువంటి కంపల్షన్ అధికార పార్టీ క్రియేట్ చేసింది. ప్రతిఘటన ఎప్పుడైతే అణిచివేత అధికం అవుతుందో ప్రతిఘటన మొదలవుద్దండి. 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారితో మొదలు పెడితే అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారి వరకు అన్ని స్థాయిల్లో ఉన్న నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు, అరెస్టు చేశారు, జైలు పాలు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా నారా లోకేష్ మీద కూడా కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనసాగిస్తున్న దమన నీతి, కొనసాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్లో ఆ ఆవేశం కట్టలు తెంచుకున్న సందర్భంగా ఖచ్చితంగా ఆ ప్రతిఘటన ఎదురవుతుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. తెనాలి సంఘటన ఈరోజు వచ్చిన ఆవేశం కాదు అది. ఇదే ఎమ్మెల్యే మనకందరికీ తెలుసు. అదే తెనాల్లో నాకు తెలిసి దొరబనేంద్ర గారి నుంచి ఈరోజు దాకా చాలామంది శాసనసభ్యులు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర ప్యారిస్గా పేరుగన్న తెనాల్లో ఇటువంటి సంస్కృతి ఏ శాసనసభ్యుడి హయాంలో కూడా తెనాలి ప్రజలు చవిచూడాల. కానీ 2019లో ఒకసారి శివకుమార్ గారు ఎంపిక జరిగిన తర్వాత 2019 ఎన్నికల నాడు కూడా చెంచుపేట పోలింగ్ బూత్ దగ్గర ఇదే విధంగా ఓటర్ల మీద ఆయన దాడి చేశారు. ఆయనే స్వయంగా దాడిలో పాల్గొన్నారు. కానీ ఆ రోజు ఇంతగా ఇష్యూ ఫ్లేరప్ అవ్వలా. ఆ తర్వాత అమరావతి శిబిరాన్ని తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆయనే స్వయంగా అక్కడ ఆ శిబిరంలో కూర్చున్న నిరసనకారుల మీద దాడి చేసి ఆ శిబిరాన్ని తగలబెట్టించారు. తగలబెట్టడమే కాకుండా చంద్రబాబును కూడా తెనాల్లో అడుగుపెట్టనివ్వను అని చెప్పని ఒక బేకర సవాలు విసిరిన నేపథ్యంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారితో సహా తెనాలు వచ్చి అదే శివకుమార్ గారికి 1,00,000 మందితోటి సవాలు విసరటం జరిగింది. అది వచ్చాం తెనాలి ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పని. మరి ఆ రోజు ముందుకొచ్చి సమాధానం చెప్పలా. ఇదే విధానాన్ని కొనసాగిస్తా అంటే ఓటర్ల మీద దాడులు, చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తుల్ని అవమానపరచడం, నిరసన తెలియజేస్తున్న నిరసనకారుల మీద దాడులు. అంటే ఏమి సందేశం ఇస్తూ ఉన్నారు? నేను లోకల్ అని చెప్పని చెప్పుకుంటున్న శివకుమార్ గారు ఇవాళ బూత్లో ఓటర్ మీద దాడి చేసినప్పుడు ఒక సామాన్య ఓటర్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురైందో 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎదుర్కొన్నది 10వ అసెంబ్లీ ఎన్నిక ఆ పార్టీ చరిత్రలో. అంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీ అణిచివేత అధికమైతే ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతుందనడానికి సంకేతంగానే కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వైపు నుంచి కూడా రిటాలియేషన్ బిగినైంది.
ఇది ఈ 5 సంవత్సరాల అధికార పార్టీ కొనసాగిస్తున్న వైఖరికి తప్పనిసరి ప్రతిఘటనగానే మనం భావించాలి. బూతుల దగ్గరికి దౌర్జన్యాలు, ఏజెంట్లని బలవంతపు అపహరణలు. పొంగనూరు నియోజకవర్గంలో నేను పొద్దున్న చూసాం మనం, 7 ఏజెంట్లను అపహరించి 2 నియోజకవర్గాలు అవతల వదిలిపెట్టి వచ్చారు అని చెప్పని. అంటే బూతుల్లో ఏజెంట్లు లేకుండా చేసి దౌర్జన్యంగా ఓట్లన్నీ మీకు అనుకూలంగా చేసుకొని మేము చాలా ఘన విజయం సాధించామని చెప్పని గప్పాలు కొట్టుకొని తిరగటం మీ రాజకీయ నేపథ్యమా? ఇందుక మీకు ప్రజల అవకాశం కల్పించింది. ఈ అధికారాన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సుదీర్ఘకాలం ఆయా నియోజకవర్గాల్లో సామంత రాజ్యాలుగా మార్చుకొని పాగా వేయటం కోసం మీకు ఈ అవకాశం దక్కిందా అని చెప్పని ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇది అవసరం కూడా మీకు చూయించబోయే ముందు ఒక్కసారి ఎవరిది అనేది కూడా చెప్తా. కోడుమూరు ఎమ్మెల్యే, ఈయన డాక్టర్ జె సుధాకర్, వైసీపీ ఎమ్మెల్యే. ఆయన చేసిన ఘనకార్యం ఏంటో, అలాగే ఒక యువతి, ఆమెను ఎలా ఆయన ట్రీట్ చేశాడు ఏంటి అనేది చూయించడానికి ఇబ్బంది అనిపించినా సరే నిజాన్ని జనాలకి చేరాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సినిమా మీకు చూయిస్తా. బట్ ఏ సర్టిఫికెట్ అది ఒకసారి చూడండి. Io faccio qui, non saluto, tutti devono io. Iskan lupa batu, karena bang ini, mau dari batu. Nanti ini kita coba nih. Ini tersebut. Bawa ini mana? Habiskan. Apa saya ini? Ini murah, ini kan? Murah kan? చాలు ఇక చూడడానికి అసహ్యం వేస్తుంది. ఒకే ఒక విషయం రాష్ట్ర ప్రజలందరినీ గుర్తించమంటున్నా. పెళ్లి కావాల్సినటువంటి ఒక యువతి కావచ్చు, లేదా పెళ్ళైనటువంటి వాళ్ళు మహిళలు కూడా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజాప్రతినిధులంటే మనకు సేవకులుగా ఉండవలసిన వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూసిన తర్వాత, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలి అన్నటువంటి ఆలోచన చేసిన తర్వాత శిక్ష వేయగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? మీరే మీరే మీరే. ఏదో ఒక కోర్టు, ఏదో ఒక చట్టం అక్కర్లా. మనము నిలబడితే, మనం ఆలోచిస్తే, మన వీటికి ఇలా జరిగితే ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే, మానవ జన్మ ఎత్తితే మళ్ళీ ఈ ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళు ఆ గ్రామంలో కాదు, ఆ ప్రాంతంలో కాదు, ఆ రాష్ట్రంలో కూడా కనపడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, స్పందించాల్సిన పరిస్థితి ఉంది అన్నది తెలుసుకోమంటున్నా. ఇది ఆ ఎమ్మెల్యే ఘాతకం. అసహ్యం ఏంటల్లా? నాయకుల మీద మీకు రోత పుట్టట్లా? అలాగే వీళ్ళ మనకి ప్రతినిధులు అని మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళను ఎన్నుకుంటున్నామన్నటువంటి ప్రశ్న వేసుకుంటే మన మీద మనకే జాలి పడట్లా? ఇబ్బంది రావట్లా? మన బిడ్డలకు కనీస మాత్రం భద్రత ఉందా అని ప్రశ్నించుకుంటే ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే మీ బిడ్డలకు కాదు, మీకు కూడా భద్రత ఉండదు అన్నటువంటిది వాస్తవం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అందుకే కంపేర్ చేసి ఇవాళ చర్చలో ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రావాలంటున్నా, అలాగే అరుణమ్మ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, రావాలి, ఉండాలి అన్నటువంటి ఒక ఆశతో ఆశయంతో పదే పదే ఆ ప్రయత్నం చేయాలని అంటున్నా. ఎంత దుర్మార్గం, ఎంత అసహ్యం. యా ప్లీజ్ పీసీఆర్ ఇది ఆపేసేయండి. అరుణమ్మ, యా రాజేష్ గారు, మొత్తం మీద మీరు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది మీకు కొత్తది కాదేమో. ద రీజన్ ఈజ్ దట్ ఒక ఎంపీ అసహ్యమైనటువంటి ప్రవర్తనతో పార్లమెంటు మెంబర్లంటేనే జుగుప్స కలిగించినటువంటి సంఘటనలు మనం చూసాం. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడినటువంటి సంఘటనలు, మహిళలను అవమానపరిచినటువంటి విషయాలు కూడా గమనించాం. ఇప్పటికి కూడా మహిళ అనంటే విలాస వస్తువుగా భావించే దౌర్భాగ్య నాయకులుంటే ఈ నాయకులకు మనం నేర్పాల్సిన పాఠం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉందంటున్నా. యా రాజేష్ గారు, ఏం చేద్దాం? ఎన్నాళ్ళు ఇలాంటి దృశ్యాలు మేము చూపించాలి? ఎన్నాళ్ళు మనం వీటి మీద చర్చించాలి? అంటే ఇవాళ పౌర సమాజం స్పందించాల్సింది తప్ప పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా తన నాయకులకు సంబంధించి ఎంత జుగుత్సాకరమైన అంశాలు బయటకు వచ్చినా కూడా ఆయన వైపు నుంచి స్పందన కరువవుద్దండి. గతంలోనే చూసాం, మంత్రుల హోదాలో ఉండి మహిళలతో అసభ్యకరంగా ప్రస్తావించిన ఆడియో క్లిప్పులు బయటకు వచ్చిన, మీరు ఇందాక ప్రస్తావించిన ఒక ఎంపీకి సంబంధించి జుగుత్సాకరమైన వీడియో ప్రపంచం మొత్తం విస్తుపోయింది. అంటే పార్లమెంటు సభ్యులు ఇంత జుగుత్సాకరంగా వ్యవహరిస్తారా అని చెప్పని రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు అని చెప్పని ఇవాళ ఒక జుగుత్సాకరమైన పరిస్థితి ఎదురైనా కనీస మాత్రపు వివరణ కూడా అడగటం కానీ అతని నుంచి ఒక క్షమాపణ చెప్పిన పరిస్థితి చూసాం మనం. ఇంకా పైగా కులాల పరమైన విచ్ఛిన్నానికి కారకమయ్యే వ్యాఖ్యలు చేస్తా విద్వేషాలు పెంచే ప్రయత్నం చేసిన తీరు చూసాం మనం. ఎదురుదాడి చేసిన ప్రయత్నం చేసే తీరు చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పౌర సమాజం ఒక స్పష్టత కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి వారిని మనం చట్టసభలకు ఎన్నుకుంటున్నాము, ఎటువంటి వారు మనకి సేవకులుగా ఉంటున్నారు అనేది, మనకి సేవకులుగా వారు ఉంటున్నారా, చేతులు జోడించి ముకులిత హస్తాలతో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని వేడుకొని అధికారం దక్కించుకొని ఇవాళ చట్టసభలకు ఎన్నికైన తర్వాత ప్రజల నెత్తిన నాట్యం చేసే నియంత్రణలాగా వీళ్ళు తయారవుతున్నారనేది ప్రజలే రియలైజ్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పుణ్యకాలం పూర్తయిపోయింది, నిన్న ఎన్నికలు పూర్తయిపోయాయి. నాకు తెలిసి ఇప్పుడు ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదనుకుంటా. మరి ఇప్పుడు ఇంత దిగజారుడు ప్రవర్తన ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో కొత్త కాదు. క్యాసినోలు నిర్వహించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు. రెవెన్యూ మంత్రిగా ఉండి మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు తన కుటుంబ సభ్యుల పేరు మీద దొంగ ఎన్ఓసీలతోటి రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ మీద కేసులు లేవు. సిట్టు విచారణకు రికమెండ్ చేసిన కేసులు లేవు. ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీ చేస్తున్న అంశాలు బయటకు వచ్చిన కేసులు లేవు. కోర్టు రూమ్ నుంచి తన కేసుకు సంబంధించిన రికార్డు మాయం చేయించిన మంత్రుల మీద కేసులు లేవు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీదకి దాడికి చేసే ప్రయత్నం చేసిన కేసులు లేవు. ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ మెన్షనింగ్ అది చరిత్ర అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, ఆ పార్టీలో నాయకుల నుంచి ఇంతకన్నా సంస్కారయుతమైన ప్రవర్తన మనం ఆశించినా కూడా మన అత్యాశగానే పరిగణించాలి దాన్ని. ఎస్, నిజమే. బట్ ఐ డోంట్ నో, ఐ కాంట్ డిక్లేర్ దట్ ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుంది అన్నటువంటి జోస్యం చెప్పడం నా బాధ్యత కాదనుకుంటున్నా. అది నేను లిమిట్స్ క్రాస్ అవ్వడమేమో అని భావిస్తున్నా. అందుకే కొంత విశ్లేషణ ప్రజలకు ఇవ్వటం మన బాధ్యత. మనం ఇచ్చినటువంటి విశ్లేషణలు ఉన్నటువంటి వాస్తవాలు వాళ్ళు గ్రహించి, వాళ్ళు స్పందించి బాధ్యతగా ఓటు వేయడం, కావలసిన నాయకుడిని ఎన్నుకోవడం, అది ఏ పార్టీ అయినా సరే మనకు అనవసరం. కానీ బట్ రాబోయేటటువంటి రేపైనా సరే ఈ ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఆశించినటువంటి ప్రభుత్వం ఎలా ఉండబోతుందో చూద్దాం. రాజేష్ గారు, చివరిగా ముగిస్తూ ఒకే ఒక విషయాన్ని ప్రజలకు మనం తెలియజేద్దాం. రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి అన్నటువంటి ఆశ ఉండటం సహజం. కానీ ఎలాంటి వాళ్ళను ఆహ్వానించాలి, ఎన్నుకోవాలి అన్నది కూడా ప్రధానమైనటువంటి విషయం. మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, నాకు సామాన్య మానవులకు కూడా తెలియని విషయంగా నేను భావించట్లా. సింపుల్గా మనం ఏదైతే ఒక విత్తనం నాటుతామో, ఏ విత్తనం నాటితే అలాంటి ఫలాలే వస్తాయి. ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్.
మనము వేప విత్తనము నాటి మామిడి పళ్ళు పండట్లేదని ఎదురు చూస్తే ఎంత అసహజంగా ఉంటుందో, ఎంత అసహ్యంగా కూడా ఉంటుందో. అది అమాయకత్వం అని నేను అనలేను. బట్ మీరు ఏదైతే ఎన్నుకుంటున్నారో నాయకులని, ఆ నాయకుల స్వభావం మీకు దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు. బట్ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు మద్యం తాగి మీరు ఓటు వేయటానికి సిద్ధపడితే, మీరు తాగింది మద్యమేమో కానీ బట్ మీరు మీ పిల్లలకు తాగించింది మాత్రం విషం అనేది మీరు గ్రహించాలి అన్నటువంటి వాస్తవాన్ని మనం అఫ్కోర్స్ ఎన్నికల ముందు బాగా తెలియజేశాం. బట్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వదిలేస్తే కుదిరే వ్యవహారంగా కనపడట్లా ఇవాళ రాజకీయాలు చూసిన తర్వాత. ఏ పార్టీ వచ్చినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టినటువంటి కోట్లాది ధనం దాన్ని వడ్డీతో సహా పిండుకునేటటువంటి తత్వం, అదే పాలకులకు ఉన్నటువంటి గొప్ప వరం. ఈ వరాన్ని శాపంగా మార్చాల్సిన పరిస్థితి కూడా ఇవాళ మీడియాకు ఉంటుంది, విశ్లేషకులకు ఉంటుంది, అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న ఓటింగ్ సరళిలో మనం చూసినప్పుడు మహిళల ఓట్ల శాతం కూడా ఎక్కువ ఉన్నది పురుషులతో పోల్చినప్పుడు. 7 లక్షలకు పైగా మహిళలు ఉన్నారు రాజేష్ గారు. అలాగే ఓట్ల శాతం కూడా మహిళలు చాలా ఎక్కువ మంది ఉత్సాహంగా బాధ్యతగా నిలబడ్డారు అన్నటువంటి వార్తలు కూడా చూసాం. కానీ అమ్మను ఒకటే ప్రార్థిస్తున్నా, మీ బిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే మాత్రం కొంచెం లోతుగా ఆలోచించండి అని. అలా ఆలోచించారు అన్నటువంటి ఆశ కూడా ఇవాళ కలుగుతుంది. ఇంకొకటి చివరిగా మనకి రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారా? ఓకే ఫైన్. కర్నూలు నుంచి రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారండి, కరస్పాండెంట్. ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకుందాం. యా బసప్ప, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. ఇప్పుడు మనకి ఏదైతే కోడుమూరుకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఏదైతే అశ్లీలంగా ఉన్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అంటే ఇది వాళ్ళు అంటే ఒక డాక్టర్ గా అంటే బాధ్యత గల శాసనసభ్యుడిగా ఒక అమ్మాయితో, ఒక యువతితో అంటే తన గదిలో కావచ్చు లేదా తనకు సంబంధించిన ఒక ప్రైవేటు దీంట్లో కావచ్చు ఆమె పట్ల అతను ప్రవర్తించి అంటే బలాత్కారం చేయబోయాడు అనేది ఇప్పుడు మన జిల్లాలో చర్చనీయాంశంగా మారిందండి. అయితే ఈ వీడియో అంటే రాజకీయ పరంగా బయటకు వచ్చిందా లేదా వ్యక్తిగత కారణాలతో ఇది లీక్ చేశారా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద ప్రజల నుంచి అయితే చాలా వ్యతిరేకత. అంటే ఒక డాక్టర్ గా, ఒక హుందాగా వ్యవహరించాల్సిన ఒక వైద్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్టీకి చెందిన నేతగా ఏదైతే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారో దాని పట్ల అయితే ప్రజలు చాలా విముక్తి. అయితే రాజకీయంగా అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే వైసీపీతో ఎప్పుడైతే ఈయనకి టికెట్ నిరాకరించారో అప్పటి నుంచి అంటే వైకాపాలోనే కొంతమంది అతనిపై వ్యతిరేకంగా ఈ వీడియోని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఏది ఎలా వచ్చినా ఓకే బసరాజ్, ఒక్క విషయం, ఏది ఎలా వచ్చినా వాస్తవ దృశ్యం చూసిన తర్వాత శాసనసభ్యుడు అనేవాడు బాధ్యతగా ఉన్నాడా లేదా, ఆ ప్రాంతంలో అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఇలాంటి ఎంజాయ్మెంట్ గురించి ఆడపిల్లల్ని లొంగ తీసుకునే తత్వం ఉన్నాడని తాట తీయాల్సిందే. లెట్ ఇట్ బి. ఇక చివరిగా ముగిస్తూ ఒకే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు తెలుగు వాళ్ళందరికీ ఒకే అభ్యర్థన. రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎలా ఉండాలి అని అంటే ఐ హ్యావ్ నో డౌట్ పవన్ కళ్యాణ్లా ఉండాలి. కారణం మీ అందరికీ తెలుసు, 100 కోట్ల సంపాదన వదిలేసి పక్కన పడేసి ప్రజల కష్టాల కోసం తను కష్టపడినటువంటి దృశ్యం చూసిన తర్వాత ఎస్ మనకి నాయకుడు అంటే ఎలా ఉండాలి అని నిర్వచించుకుంటే ఇలా ఉండాలి అన్నటువంటి నిలువెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్. నాకు ఏ పార్టీ అనేది అనవసరం, బట్ నాయకుడిగా ముందుకు వస్తున్నప్పుడు ఎస్ రాజేష్ గారు ఆయన తీసుకున్నటువంటి బాధ్యత కావచ్చు, ఆయన పడ్డ వేదన కావచ్చు, ఆయన కింద పడి పైకి లేచినటువంటి చరిత్ర కావచ్చు, నేర్చుకున్నటువంటి పాఠాలు కావచ్చు, చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ గమనించిన తర్వాత మీరు అన్నట్టుగా అప్డేట్ అవుతూ ఇవాళ మోస్ట్ మెచ్యూర్డ్గా నాకు అధికారం కాదు కావాల్సింది, విధ్వంసం చేసే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నది ఆయన ఇచ్చినటువంటి తీర్పు లాంటిది. చివరిగా ముగిస్తూ రాజకీయ నాయకులంటే ఎలా ఉండాలి అన్న దాని మీద మీ మాట. దాదాపుగా ఒక 3 దశాబ్దాల క్రితం అండి, 1994 వరకు కూడా సమాజం నుంచి నాయకత్వం ఎదిగొచ్చింది. విద్యార్థి రాజకీయాల నుంచి నాయకులు ఎదిగొచ్చారు, క్యాంపస్ల నుంచి నాయకులు ఎదిగొచ్చారు.
సమాజం పట్ల బాధ్యతతోటి, సామాజిక అవగాహనతోటి, పోరాట తత్వంతో, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న నాయకులు ఎదిగారు. దాదాపుగా 94 తర్వాత నాయకుల ఎంపిక సరళిలో మార్పు వచ్చేసింది. రాజకీయాలు కాస్ట్లీ అఫైర్గా మారిపోయిన తర్వాత ఈ పోరాట తత్వం ప్రదర్శించగలిగే, సామాజిక స్పృహ కలిగిన నాయకులకి రాజకీయాల్లో చోటు లేని పరిస్థితి అయిపోయింది. రాజకీయ పార్టీలకు వీళ్ళు అవసరమే, జెండా మోయటం వరకే వీళ్ళు పరిమితం అవుతున్నారు. కానీ చట్టసభలకు పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తే కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టగలుగుతారు అనే ప్రాతిపదికగానే రిటైర్డ్ బ్యూరోక్రాట్సు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా నాయకుల పిల్లలు వీళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. ఆ నాయకుడి కొడుక్కి ఏసీ రూముల్లో పుట్టి పెరిగిన అతనికి సోషల్ కాన్షియస్నెస్ ఎంతటి స్థాయిలో ఉంటుందో మనకు తెలియదు. కానీ వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న హోదాలతోటి అతనికి మూతి మీద మీసం రావటం మొదలు పెట్టంగానే పులి బెబ్బులి అని చెప్పని మనమే ఫ్లెక్సీలు ఏం చేసి పెట్టేస్తాం. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సమాజం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఖరీదుగా మార్చడం వల్ల అసలు సిసలు నాయకులను మనమే దూరం చేసుకుంటున్నాం. సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కలిగి సామాజిక స్పృహతో గత నాయకులు ఏ విధంగా వ్యవహరించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన మంత్రులను చూసామండి మనం, ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన ఎమ్మెల్యేలను చూసాం. ఇవాళ సాధారణ జీవిత స్థాయి నుంచి ప్రజలతో మమేకమై ఉండి రైతులుగా చలమణైన నాయకుల స్థాయి నుంచి వాళ్ళ ఒక నాయకుడు అనంటే విపరీతమైన ప్రోటోకాల్స్, లేయర్స్, అతను కలవాలి అనంటే సామాన్యుడికి దుర్లభమైన పరిస్థితులు. మనమే ఆలోచించుకోవాలి ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనేది. మనలో నుంచి డబ్బుకి ఆశించిన నాయకులకి మనం పట్టం కట్టడం మొదలు పెడితే రాజకీయ పార్టీలు కూడా అటువంటి నాయకుల్ని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. రాజేష్ గారు, ఇదే విచక్షణతో ఓటు వేశారు అని భావిద్దాం. బట్ ఇవాళ కూడా కొంతమంది రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు మనం ఆశించినటువంటి ఫలితాలు కానీ పద్ధతులు కానీ ఉంటాయన్న నమ్మకం నాకు ఇప్పటికీ లేదు. బట్ ప్రజలే వాళ్ళకు కావాల్సినటువంటి పాలన పొందేటటువంటి హక్కు ఉంది కాబట్టి ఆ డిమాండ్ తోటి ఎక్కడెక్కడ ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు నిలబడి ప్రశ్నించి, నిన్న చూశారు కదా తెనాలి అసెంబ్లీలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన. దట్ ద స్పిరిట్, దట్ ద స్పిరిట్, దట్ ద కాన్ఫిడెన్స్. ఎంత ధైర్యం నిజంగా ఆయనకి, సుధాకర్ అన్న ఆయనకి. అలాగే మరొక మాట కూడా మీకు రాజేష్ గారు మీ సాక్షిగానే చెప్తున్నా, సుధాకర్ గారికి న్యాయం జరిగేంత వరకు మనము ఆయన వెనుకుంటాం, ఆయనతో ఉంటాం. అలాగే ప్రతినిత్యం ఆయనకు అవసరమైనటువంటిది ఏదైనా సరే చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇది ఈనాటి డిబేట్ ఫర్ ద పీపుల్. ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.